జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి స్క్రూటినీ ప్రక్రియ ఏదైతుందో ఆ నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 2 రోజుల పాటు జరిగిన ఈ నామినేషన్ల పరిశీలన ఏదైతే జరిగిందో 211 మంది నుంచి 361 దరఖాస్తులు రాగా అందులో 81 మంది నుంచి 135 మంది బరిలో నుండి తెలుస్తుంది. అదేవిధంగా రేపు నామినేషన్ల విత్డ్రా ఏదైతే ఉందో రేపు 24 తారీఖు చివరి తేదీగా ఉంది. రేపు ఎంతమంది ఉపసంహరించుకుంటారో ఫైనల్ జాబితా రేపు సాయంత్రం ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు అటు అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత నామినేషన్తో పాటు అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు అయితే స్క్రూటినీ పాస్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో వారు కూడా అన్ని పత్రాలు సరిగానే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మిగిలిన విషయాలకు వచ్చినట్టయితే ఎక్కడైతే ఓటు బ్యాంక్ ఉందో ఆ ఓటు బ్యాంకును స్వాధీనం చేసుకోవడానికి సొంతం చేసుకోవడానికి వారి ద్వారా పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందడానికి స్లమ్స్లో ఎక్కువ మంది ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి రెమ్మదినార్ కావచ్చు, ఇసుగూడ కావచ్చు, బోరగొండ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఈ విధంగా ఆ ప్రాంతాలు శేక్పేట ఆ ప్రాంతంలో కావచ్చు ఎక్కువ మంది అభ్యర్థులు తిరుగుతూ ఉన్నట్టు ప్రతిరోజు అధికార పార్టీకి చెందిన మంత్రులతో పాటు ప్రతి గల్లీలోనూ తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పార్కు వెంబట ఎవరైతే ఉదయాన్నే వాకింగ్కి వస్తారో వారిని కూడా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షాల బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నాయకులందరూ జూబ్లీహిల్స్లో దృష్టి వేసినట్టు తెలుస్తుంది. ఈ నాయకుల రాకతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద కొత్త కలగనబడుతుంది. ఎక్కడ చూసినా హోటళ్ళు కానీ ఓయూరులు కానీ ఫుల్గా పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. ఈ విధంగా పండుగ వాతావరణం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏదైతే అందరూ గొప్పగా చెప్పుకుంటారో జూబ్లీహిల్స్ అంటే చాలా ధనవంతుల కాలనీ అని చెప్పుకుంటారు. అయితే ఓటు బ్యాంక్ అక్కడికంటే ఎక్కువ స్లమ్స్లోనే ఉండదలుస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్ని కాలనీ ఓట్లు ఉన్నాయి అంతకు మించి స్లమ్ ఓట్లు ఉన్నాయి. అందులో భాగంగానే ఆ స్లమ్ ఓట్లు ఎలాగైనా రాబట్టుకునేలాగా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం కొన్ని తాయిలాలు కూడా అన్ని పార్టీల వారు ప్రకటిస్తూ వస్తున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఎవరైతే నాయకులు ఉంటారో నాయకులతో పాటు అధికార పార్టీ మంత్రులు అదేవిధంగా కింది స్థాయి నాయకులు కూడా గల్లీకి తిప్పుతూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు విత్డ్రాల్స్ ముగిసిన తర్వాత అసలైన పోర్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకున్నారు. అందుకు కావాల్సిన సరంజామా కూడా పూర్తి సిద్ధం చేసుకుని ఎల్లుండి నుంచి రంగంలోకి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వచ్చే నెల జరగనున్న ఓటింగ్ ఏదైతే ఉందో దాని తర్వాత 3 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎన్నికలు ఎవరు గెలుస్తారా? అధికార పార్టీ గెలుస్తుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మరణించడంతో వచ్చిన సానుభూతి ఓట్లు ఆమెకే దక్కుతాయి, ఆయన భార్యకు దక్కుతాయి అనే అంశంపై వేచి చూడాల్సిందే.